వెన్ యూ లెర్న్ పీపుల్, వెన్ యూ అండర్స్టాండ్ పీపుల్, వెన్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, వాళ్ళ షూస్లో కాలు పెట్టి చూడగలిగితే అందరూ మంచోలే. కరెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ ఒక అమ్మాయి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు కుండ బదులు కూడా మాట్లాడి నో చెప్పడం అనేది నేర్చుకున్న తర్వాత ఐ థింక్ ఏ ఇండస్ట్రీలో అయినా సరే మనల్ని వర్క్ కోసం పిలవడం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కదా. సో దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? అగైన్ నేను ఒక యాక్టర్ అవ్వాలని నేను యాక్ట్రెస్ అవ్వలేదు. ఇట్ వాజ్ అ డెస్టినీ కాల్. చక్కగా నేను ఏమేమి చేయాలో అన్నీ చేసుకుంటూ పోయా. మమ్మీ ఏది చెప్పారో అది చేసుకుంటూ పోయా. నాకేం అనిపించింది అది చేసుకుంటూ పోయా. అలా యాక్టింగ్ హ్యాపెండ్, యాక్టింగ్ తీసుకున్నా. నా డాన్స్, నా వేరే యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ఉన్నా. సో నేను నా హ్యాపీ కంటెంట్లో ఉన్నా. ప్రాజెక్ట్స్ వచ్చి నాకు ఇంట్రెస్టింగ్ అండి, ఛాలెంజింగ్ అనిపిస్తేనే తీసుకుంటా కాదు. కానీ ఓకే, అమ్మాయిలకి 5-10 ఇయర్సే ఉంటుంది, దీంట్లోనే నేను ఫటాఫట్ ఫేమ్ తెచ్చుకోవాలి, ఈ బిగ్ బాస్ పోవాలి, అది చేయాలి, అది అసలు మైండ్ సెట్లోనే లేదు నాకు. అది అప్పటి నుంచే ఉంది. బట్ మా మమ్మీకి కానీ మా బ్రదర్కి కానీ అసలు ఏంటి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడ నీకు ప్రాజెక్ట్స్ రావాలి, ప్రాజెక్ట్స్ వచ్చినా వాళ్ళు డబ్బులు ఇచ్చి సావరు, వాళ్ళ వెనకాల పడాలి, నువ్వు ఒక బెగ్గర్ లాగా బెగ్ చేయాల్సి వస్తుంది నీకు, ఏంటి వేర్ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్ అని చెప్తారు, అది చెప్తూ ఉంటారు. నేను సింపుల్, ఐఎమ్ నెవర్ బిహైండ్ మనీ అండి, నెవర్. ఇఫ్ యు ఆర్ ట్రూ అండ్ యు ఆర్, నేను హార్డ్ వర్క్ అని కూడా చెప్పాను, స్మార్ట్ వర్క్ చేయగలిగితే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. మనకే మనీ ఇస్తూ ఉంటారు, తీసుకోండి తీసుకోండి తీసుకొని అని ఇస్తారు. ఆ స్టేజ్కి మనం తీసుకొని వచ్చుకోవాలి మనల్ని మనం.